మన రైతులం ఏం చేస్తామే పంట చేతికొచ్చేటప్పుడు మన ఇంటి దైవమైన పోషమ్మకో ఎల్లమ్మకో మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు నీకు కోడి కోసినాం కళ్ళు కోసినాం అని చేస్తున్నామా లేదా? చేయలేదా? మనము బీజేపీ వచ్చి మనకు నేర్పాలనా? బీజేపీ వచ్చి మనకు భక్తి గురించి పూజల గురించి చెప్పాలనా? వాళ్ళు ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని బాక్సులో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చెయ్యాలని ఇవాళ కుట్రలు చేస్తారు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు తప్ప బజార్లో పోతే దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? బస్ స్టాండ్ల ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం, పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని, అయ్యా నా కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, నా కళ్ళు లేవు, దేవుణ్ణి చూసి బిచ్చమెయ్యి నేను బతుకుతా అని. అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన రైతులను ఆదుకోవాలి, మన పసుపు బోర్డు తెచ్చుకోవాలి, మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనన్న గెలవాలి. మాకందరికీ పెద్దన్న, నాకు ఒక అవకాశం వచ్చి నేను ముఖ్యమంత్రి కావచ్చు, కానీ జీవనన్న మన కుటుంబ పెద్ద, మన సమాజానికి పెద్ద. 40 సంవత్సరాలు ఆదర్శంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి, 40 ఏళ్ళు నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవకపోతే ఈ సమాజంలో మంచి అనేది చచ్చిపోతుంది. ఈ సమాజంలో మోసపోలే గెలుస్తారు. మొన్న ఈడ ఎట్లయితే వాడిని ఓడించిండ్రో అదే స్ఫూర్తితోని ఈ జీవనన్నను గెలిపించాలి.